టౌన్ లో ఉన్న షాపులన్నీ చూశాను సార్. ఈ వాసన గల సెంట్ ఎక్కడా దొరకలేదు సార్. ఎక్కడా దొరకలేదు? ఎస్ సార్. సో ఫన్నీ. We got to find it out. ఎస్ సార్. మీరు తలుచుకుంటే భద్రయ్య ముఠా నామరూపాలు లేకుండా చేయగలరు సార్. ప్రసాదం తీసుకో తమ్ముడు. సారీ అక్క, పోలీస్ మాన్యువల్ ప్రకారం ఒక ఆఫీసర్ డ్యూటీలో ఉండగా దేవుని ప్రసాదం అయినా తీసుకోకూడదు. ముత్యాలరావు, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మనం అవసరమైతే నగరంలో ఉన్న పోలీస్ ఫోర్స్ అంతా ఉపయోగించైనా సరే ఆ భద్రయ్య ముఠాన్ని తుదముట్టించాలి. నందన్ రావు, నా నానిని వదులు. భద్రయ్య, గుర్తుపట్టావన్నమాట. నందన్ రావు, నానిని వదులు. ఓ, వీణేదైనా చేస్తానని భయపడుతున్నావా? వీడింకా దొంగ కాలేదుగా. నా బిడ్డను నాకు ఇచ్చే నా బిడ్డను. దొంగకు పసివాని మీద ప్రేమ. నిజంగా నీకు ఆ ప్రేమ ఉంటే లొంగిపో. కనీసం వీడి భవిష్యత్తు నా బాగుపడుతుంది. నీకు ఆ అభిమానమే ఉంటే లోకంలో ఉన్న తండ్రుల గుండెలు ఎన్నిటిని బ్రద్దలు చేశావో ఆలోచించు. భద్రయ్య, ఈ పసివాడి పాలబొగ్గల తడి ఆరకుండానే పచ్చి నెత్తురు నా శరీరంలో నుంచి తూటాలు తీకండి. ప్రతి డాక్టర్ దగ్గర పోలీస్ కాపలా ఉంది బాస్. ఎక్కువసేపు మీ శరీరంలో తూటాలు ఉండడం చాలా ప్రమాదం. ఐ సెడ్ నో. వదలండి,
వదలండి నన్ను, వదలండి. ఈ తోటాలు నా శరీరంలోనే ఉండాలి. నా నానిని పోగొట్టుకున్న నా దౌర్భాగ్యాన్ని అనుక్షం నాకు జ్ఞాపకం చేస్తూనే ఉండాలి. నాని, ఆఖరికి నాని శవాన్ని కూడా మనకు దక్కనేయలేదు బాస్. టీచర్, నా నానిని చంపిన వాళ్ళను సర్వనాశనం చేస్తాను. కుర్రాడికి ప్రాణం వచ్చింది. తమ్ముడు, బిడ్డ, నా స్వామిని నాకు కాకుండా చేసిన వాడి కొడుకేనా? అవునక్క. తమ్ముడైన నా స్వామిని పొట్టలు పెట్టుకున్నవాడు నాశనమైపోవాలి. ఆవేశపడకక్క, దేవుడున్నాడు. దేవుడు నిద్రపోతున్నాడు తమ్ముడు. నాకు బిడ్డ కావాలి. డిస్టర్బ్ చేయకండి. తమ్ముడు, నాకు బిడ్డ కావాలి తమ్ముడు. నీకు తెలియదు. తమ్ముడు, నాకు బిడ్డ కావాలి తమ్ముడు. చూసావక్క, వాడికి ఇంకా స్పృహ రాలేదు. వద్దన్నా వినకుండా వాడిని ఇక్కడికి తెప్పించావు. తీరా మన ఇంట్లో చస్తాడు ఏమో. వీల్లేదు, వీడు తావడానికి వీల్లేదు. వీడు బ్రతకాలి. ఏమైనా కానీ వీడు బ్రతికి తీరాలి. ఈ పాము పిల్లని బ్రతికిస్తే మనకే అరుగుతుందక్క. మన పగ తీరుతుంది. వీడు బ్రతికి ఉంటే వీడి కోసం వీడి తండ్రి తప్పకుండా వచ్చినప్పుడు అప్పుడు అమ్మా 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 అల్లకేనమ్మా, నీ చెప్పినట్టేంటమ్మా? అమ్మా 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 అల్లకేనమ్మా, చెప్పినట్టేంటమ్మా? అని ఇచ్చిపోవటమ్మా. అమ్మా 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 అమ్మా, నీ మాట ఏంటమ్మా? అక్క,
అక్క బిడ్డ నాకు దైవం ఇచ్చిన బిడ్డ నన్ను అమ్మ అని పిలుస్తున్నాడు. నేనే అమ్మని అనుకుంటున్నాడు. ఆ అమ్మనే పిలుపుతూ ఈ కొట్రాలి బ్రతుకు 10 జన్మల వరకు పులకించిపోయింది. తమ్ముడు, ఈ బిడ్డను నా చేతులతో పెంచుతాను. ఈ ధర్మ న్యాయం కోసం నా భర్త మరణించాడు. ఆ న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టి ఉన్నతుడుగా ధీమతుడుగా చేస్తాను. తప్పకుండా చేస్తాను. ఎవరు? ఏమిటే కోడలా? చూడత్తయ్యా ఈ చెయ్యి. చూడమ్మా నా అరచెయ్యి. ఏంటి అత్తయ్య